హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు మోటాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే గనక అక్క వాళ్ళ ఇంటి దగ్గర రొటీన్ అనమాట. ఇంక మేము వైజాగ్ స్టార్ట్ అవుతామన్న ఆ డే అండి. మేము ఎళ్ళిన సాటర్డే కదా! సండే ఉన్నాము. ఇంకా మండే మార్నింగ్ అట్లాగే స్టార్ట్ అయిపోదామని ఇంక ఎర్లీ మార్నింగే లేచి నేను హెడ్ బాత్ అదంతా కూడా చేసేసాను. చేసిన తర్వాత ఇంకా అక్క కిందకైతే వెళ్ళింది. 6:30 అట్లా అయింది. వాటర్ వస్తుంది అనేసని కిందకెళ్ళింది. సరే ఇంకా ఇక్కడ చట్నీకి బావ కాఫీ కావాలంటే బావ కాఫీ కోసమని అదంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు నుంచే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అండి. మా అక్క వాళ్ళ పెద్ద పాప అయితే 10థ్ అనమాట ఈ ఇయర్. తనకి ఫస్ట్ డే కదా! మళ్ళీ లేట్ అయిపోతుంది ఎగ్జామ్‌కెళ్ళడానికి. ఫస్ట్ డే అనేది కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. ఎందుకు అంటే మనకి సెంటర్ ఎక్కడ పడుతుంది అది తెలుసుకోవాలి. అలానే మనకి నంబరు బట్టి మనకి కూర్చునే ప్లేసెస్ ఉంటూ ఉంటాయి గదా! సో, ఇవన్నీ ఎదుక్కోవాలంటే కొంచెం టైం పట్టేస్తుంది. దానికోసమని ఫస్ట్ డే అనేది కొంచెం ఒక 40 మినిట్స్ ముందెళ్ళినా తప్పేమీ లేదండి. ఇంకిక్కడ మా అక్క వాళ్ళ పాపకి లేట్ అయిపోతుందనేసని ఇంకిక్కడ టిఫిన్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ముందు రోజు నైటే అక్క దోస బ్యాటర్ అదంతా కూడా ప్రిపేర్ చేసి ఉంచేసింది. సో, ఇక్కడైతే బావకి ఫస్టే కాఫీ ఇచ్చేస్తూ ఉన్నాననమాట. కాఫీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను, మా అక్కకి ఇద్దరికి కలిపి కూడా టీ పెట్టేసుకున్నాము. ఇంకా పక్కన టీ పెట్టేస్తూనే నేను ఇంకా చట్నీ కోసం అనేసని గుళ్ళేపేసాను. అలానే టమాటో, పచ్చిమిర్చి కూడా వేపేసి ఉంచేసాను. దోసలోకి టమాటో చట్నీ బావుంటుంది కదా! అనేసని. ఇంకా అదే విధంగా ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాననమాట. కొంచెం చల్లారిందంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇక్కడైతే బావ కాఫీ అనేది రెడీ అయిపోయింది. బావకి కాఫీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టీ పెట్టడం కోసం అనేసి అన్నీ వెతుక్కుంటూ ఉన్నా. ఎవరింట్లో వాళ్ళకనుకోండి ఎక్కడున్నాయి ఏంటని టక్కుమని తెలుస్తుంది. ఒకళ్ళింట్లో ఒకళ్ళకి అంతగా తెలీదు కదా! ఒక్కరోజు, 2 రోజులు ఉన్నామంటే మనకి తెలిసిపోతుంది. టీ పెట్టడం కోసం ఎన్ని ఎతుక్కున్నానో. అక్క కింద ఉండడం వల్ల నాకంత అవ్వలేదు. లేదంటే అక్క చెప్తూ ఉంటుంది. అక్కే చేసేసుకుంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే టీ పొడి, షుగర్ అదంతా కూడా ఎక్కడుందో వెతుక్కొని నేనైతే ఫుల్ బేస్డ్‌గా టీ అయితే పెట్టేసాననమాట. ఇంకా టీ అంతా కూడా పెట్టిన తర్వాత అలా చూస్తూ ఉంటే నాకు కబోర్డ్‌లో ఈ గ్లాస్ దొరికిందండి. జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ అనమాట. చూస్తున్నారు గదా! ఎంత బావుందో గ్లాస్ అయితే. ఈ గ్లాస్ చూడగానే నాకు ఆ గ్లాస్‌లో ఏంటది టీ యేసుకొని తాగాలన్న ఫీలొచ్చిందనమాట. సరే టీ తాగుదాము ఆ గ్లాస్‌లో అనేసని నేనైతే ఆ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నిజంగా ఇలాంటి గ్లాసెస్‌లో టీ తాగితే అదో ఫీలొస్తుంది కదండీ నిజంగా. నాకు భలే అనిపిస్తుంది ఇలాంటి గాజు గ్లాసుల్లో టీ తాగడం అదంతా కూడా. ఇంకా ఫైనల్‌గా అయితే అక్క, నేను కూడా టీ తాగేసాము. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. మా అక్క వాళ్ళ పాప ఎగ్జామ్ అయ్యే మార్నింగ్ కూడా 5:30కి అట్లా లేచింది. లేచి ఇంటి దగ్గర కాసేపు చదువుకున్న తర్వాత 6కి అట్లాగా ఇంకా ట్యూషన్‌కైతే వెళ్ళిపోయిందనమాట తను. ఒక 1 అవర్ అట్లా అవుతుంది ట్యూషన్ అనేది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక వచ్చేస్తదనమాట. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంక ఎగ్జామ్ రాయడానికైతే వెళ్తూ ఉందనమాట. ఇంకా ఇప్పటికి ఇంకా మనకి రిజల్ట్ అనేది రాలేదు కదండీ! మనకి మార్క్స్ ఎలా వస్తాయి ఏంటో చూడాలనమాట. మా రిలేషన్‌లో చాలామంది ఈ ఇయర్ 10థ్ ఎగ్జామ్ రాసారు. మరి ఎవరికి ఎంతెంత మార్కులొస్తాయి ఏంటో చూడాలి. ఇక్కడైతే గనక టిఫిను రెడీ అయిపోయింది. ఇంక మా అక్క వాళ్ళ పాప ట్యూషన్ నుంచి కూడా వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినేస్తూ ఉందనమాట. అదే చెప్తూ ఉన్నా తనకి, "నువ్వు టెన్షన్ లేకుండా రాయి. ఒక్కసారి పేపర్ మొత్తం చదువుకో ఒక్కసారి. నువ్వేంటంటే ఫస్ట్ వచ్చినవన్నీ రాసేసుకో. తర్వాత రాని దాని కోసం ఆలోచించు. లేదంటే మొత్తం టైం అనేది వేస్ట్ అయిపోతుంది." అది ఇది అనేసి ఏదో మనకు తెలిసినవి కొన్ని టిప్స్ అయితే ఇచ్చామనమాట. నేనేంటంటే టెన్షన్ లేకుండా, భయం లేకుండా రాయని చెప్పానంతే. సో, ఇక్కడైతే గనక టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక మా అక్క వాళ్ళ పాప కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందనమాట. ఇంకా నేను కూడా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని, ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోతూ ఉన్నాననమాట. ఇక నేనేదంటే ఫస్ట్ సీరమ్ రాస్తానండి ఫేస్‌కనేది.
డ్రెస్ అయితే గనక నేను మీషోలో తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్నాననమాట. ఆహ్, ఇది కా క్లాతొచ్చి సిల్క్ అండ్ కాటన్ మిక్స్‌లో ఉంటుందనమాట. మనకి మరీ అంత కాటన్ ఏం కాదు. సిల్క్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. కానీ డ్రెస్ అయితే కంఫర్ట్‌గా ఉంటుంది. చున్నీ లేకపోయినా గానీ ఫ్రంట్ బానే అనిపిస్తుంది నాకు. మనం పర్ఫెక్ట్‌గా యేసుకుంటే గనక. సో, ఇక్కడైతే నేను ఫైనల్‌గా రెడీ అయిపోయి ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. కొంచెం హెయిర్ అనేది కొంచెం తడిగా ఉంది అని జస్ట్ అట్లా అయితే వదిలేసాననమాట. చూస్తూ ఉన్నారు కదా! మేము స్టార్ట్ అయ్యింది 10:30కి అట్లా స్టార్ట్ అయ్యామండి. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నామని తెలిసి ఇంకా అక్క అయితే వంట ప్రిపేర్ చేసేసారు. వద్దు అన్నాను. ఎందుకు దారిలో ఎక్కడైనా తింటాంలే నీకు మళ్ళీ శ్రమ అనేసనంటే, ఏమొద్దు బయట తినడం ఎందుకు కుదురుతుంది కదా! ఎలాగో నేను చేసి పెట్టేస్తానులే అనేసి అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్‌లో పప్పు, టమాటో చేసి పొటాటో ఫ్రై అయితే చేసేసిందనమాట. ఇంక ఫైనల్‌గా ఆ లంచ్ అదంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకెలాగో టైం ఉంది గదా! ఇంకా కొంచెం అనేసని నేను ఒక డ్రెస్ తీసుకొచ్చుకున్నాను. మొన్న నా శారీ కలెక్షన్ చేసినప్పుడు మా హస్బెండ్ ఒక డ్రెస్ ఇచ్చారని చెప్పాను కదండీ! ఆ డ్రెస్‌ది కొంచెం లూజ్‌గా ఉంది. సరే అక్క దగ్గర మిషన్ ఉంది కదా! అనేసని కొంచెం కుట్లు లాక్కుందాం అనేసని నేను కూర్చున్నాను కానీ, మనకి మిషన్ కుట్టడం అదేమీ రాదండి. జస్ట్ ట్రై చేశాను గానీ అదేమీ కాలేదనమాట. ఇంకా అక్కకిచ్చేసాను. అక్కయితే మిషన్ మీద కుట్టేసేసింది. ఇంకా టైం ఉందని ఇంకా చేస్తూ ఉన్నామనమాట ఇక్కడ ఇద్దరం కూడా. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే. మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.